హాయ్ గైస్! ఈ వీడియోలో మనం ఎక్సెల్ ఆటోమేషన్ గురించి తెలుసుకుందాం. ఎక్సెల్ ఆటోమేషన్ అంటే ఎక్సెల్ ఆటోమేషన్‌లో రీడ్ ఎక్సెల్ అనేది యాక్టివిటీ ఒకటుంది. జస్ట్ మినిట్. లెట్ మీ ఓపెన్ ది Uipath స్టూడియో. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఏందంటే ఫర్ ఎక్సెల్ ఆటోమేషన్ కోసం. సో, ఎక్సెల్ అనే యాక్టివిటీస్ ఇక్కడ ఎక్సెల్ అని టైప్ చేయగానే యాక్టివిటీస్ ట్యాబ్‌లో మనకి ఎక్సెల్ సంబంధించినవి. ఇది ఎక్సెల్ టైప్ అనమాట. ఈ ఎక్సెల్ టైప్‌లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఏంటంటే అపెండ్ రేంజ్ అని, క్లోజ్ వర్క్ బుక్, రీడ్ సెల్, రీడ్ ఫార్ములా ఇవేనమాట. సో, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే రీడ్ రేంజ్ ఉంది కదా! రీడ్ రేంజ్ ఎక్సెల్ యాక్టివిటీని మనం ప్రాక్టికల్‌గా చూద్దాం అనమాట. సో, ఇంకొక యాక్టివిటీస్ ఉన్నాయి కదా ఎక్సెల్‌లోనే అవేంటంటే వర్క్ బుక్ యాక్టివిటీస్ అంటారు. ఈ వర్క్ బుక్ చూసారు కదా ఇక్కడ మనకి ఎక్సెల్‌లో వర్క్ బుక్ యాక్టివిటీస్ ఇవన్నమాట. వర్క్ బుక్ యాక్టివిటీకి సంబంధించినవి. ఈ వర్క్ బుక్‌లో మనకొచ్చేసరికి అపెండ్ రేంజ్ వర్క్ బుక్, రీడ్ సెల్ లాస్ట్ చివరి వర్క్ బుక్ అని ఉందన్నమాట. సో, ఇవన్నమాట డిఫరెన్స్ ఎక్సెల్ యాక్టివిటీస్, వర్క్ బుక్ యాక్టివిటీస్. సో, మనం ఏం చేస్తామంటే ఈ వీడియోలో ఎక్సెల్ రీడ్ రేంజ్ యాక్టివిటీ గురించి చూద్దాం. సో, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్సెల్ ఆటోమేషన్‌లో మనకి తెలిసింది కదా! డిఫరెంట్ ట్యాబులర్ డేటా అంటారు. లేకుంటే రోస్ అండ్ కాలమ్స్ డేటా అనేది ఉంటుంది. ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్‌లో ఉంటుంది. సో, దాని డేటాని మనము రీడ్ చేయడము, ప్రాసెస్ చేయడము, మోడిఫికేషన్ చేయడం ఇలాంటివన్నీ చేస్తామన్నమాట. సో, దీనికోసం ఎక్సెల్ యాక్టివిటీ యూజ్ చేయాలంటే మనకి మస్ట్ అండ్ షుడ్‌గా ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అనే యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఐ మీన్ ఏ ఎక్సెల్ యాక్టివిటీ వాడినా గానీ మనకి ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్‌లోనే యూజ్ చేయాల. సో, తర్వాత ఏంటంటే దాంట్లోనే యాడ్ చేయాలి. లేకుంటే మనం ఫర్ సపోజ్ చూద్దాం ఎగ్జాంపుల్ ఇక్కడ. ఎక్సెల్ టైప్ చేశాను కదా! నేనేమో ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ ఇవ్వట్లేదు. రీడ్ సెల్ అనే యాక్టివిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో, చూడండి ఇక్కడ కంపైలర్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే దిస్ యాక్టివిటీ ఈస్ వాలిడ్ ఓన్లీ ఇన్‌సైడ్ ద ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్. ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్‌లో అనేది వర్క్ అవుతుందని చెప్పేసి చెప్తుంది. అదే సేమ్ వర్క్ బుక్ యాక్టివిటీ తీసుకుందాం. రీడ్ సెల్ కదా! రీడ్ సెల్‌ని ఇది యాడ్ చేద్దాం. సో, ఇక్కడ మనకేమి చూపియదు. ఇక్కడ ఎర్రర్ అనేది. ఇదేంటంటే ఈ పాత్ అడుగుతది. షీట్ నేము, సెల్ వాల్యూ ఇవన్నీ అడుగుతది. సో, ఇదనమాట మెయిన్ డిఫరెన్స్. సో, మనకి ఈ ఎక్సెల్ యాక్టివిటీకి, వర్క్ బుక్ యాక్టివిటీస్‌కి మెయిన్ చూద్దాం వాటి గురించి దాని ప్రాపర్టీస్ ఏంటనేది, ఎలా వర్క్ అవుతాయని చూద్దాం. సో, ఎక్సెల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఏం లేదు. టు యూజ్ ఎక్సెల్ యాక్టివిటీస్ దట్ మెషిన్ షుడ్ హ్యావ్ ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ అప్లికేషన్. ఇప్పుడు మన ఎక్సెల్ యాక్టివిటీస్ యూజ్ చేయాలనుకోండి. మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ మెషిన్‌లో మనం ఎక్సెల్ యాక్టివిటీస్ యూజ్ చేస్తాం. సో, ఈ మెషిన్‌లో ఎక్సెల్ అప్లికేషన్ అనేది ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. లేకుంటే ఈ ఎక్సెల్ యాక్టివిటీ అనేది వర్క్ అవ్వవు. మనము వర్క్ బుక్ యాక్టివిటీస్‌కొచ్చేసరికి మనకి ఆ మెషిన్‌లో వచ్చేసరికి ఎక్సెల్ అప్లికేషన్ అనేది ఇన్‌స్టాల్ అవ్వకపోయినా గానీ మనకి మనం అనేది ఈ ఎక్సెల్ ఆటోమేషన్ అనేది మనం చేయొచ్చనమాట. ఇదొక మెయిన్ డిఫరెన్స్. ఎక్సెల్ యాక్టివిటీస్‌కి, వర్క్ బుక్ యాక్టివిటీస్‌కి. రెండోది వచ్చేసరికి చెప్పాను కదా ఆల్రెడీ ఈ ఆల్ యాక్టివిటీస్ షుడ్ బి వితిన్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ యాక్టివిటీస్ ఓన్లీ. అంటే ఎక్సెల్ యాక్టివిటీస్ వాడితే ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అనే యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీలోనే ఈ ఎక్సెల్ యాక్టివిటీస్ అనేది యూజ్ చేయాల. మనం ఇందాక చూసాం కదా ఎగ్జాంపుల్ కూడా. సో, దీనికి అలాగేం లేదు. వర్క్ బుక్ ఏం లేదు. మనం ఎలాగైనా వాడుకోవచ్చు అనమాట. సో, ఇంకోటేంటంటే ఎక్సెల్‌కి వర్క్ బుక్‌కి యూ మే నాట్ ఏబుల్ టు యాక్సెస్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ షీట్. పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ షీట్‌ని మనము మే నాట్ పాసిబుల్ టు యాక్సెస్ అనమాట. యాక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదనమాట. దీంట్లో వర్క్ బుక్ యాక్టివిటీస్‌లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి వర్క్ ఫ్లో స్టిల్ ఎగ్జిక్యూట్ ఇఫ్ ఎక్సెల్ ఫైల్ ఈస్ ఇన్ ఓపెన్. ఎక్సెల్ యాక్టివిటీస్‌లో ఏంటంటే మనం ఏంటంటే ఎక్సెల్ ఫైల్ ఓపెన్ ఉన్నా గానీ మనం అనేది ఆ ప్రాసెస్ అని కంటిన్యూ చేయొచ్చు. బట్ వర్క్ బుక్ యాక్టివిటీస్‌కి వచ్చేసరికి ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్‌లో ఉందనుకోండి, సిస్టమ్ ఎర్రర్ అనేది త్రో చేస్తదనమాట. ఆల్రెడీ ద ఫైల్ ఈస్ ఇన్ ఓపెన్ యూజ్డ్ బై అదర్ యూజర్ అనో లేకుంటే అంటే ఐ మీన్ ఒక సిస్టమ్ ఎక్సెప్షన్ అనేది వస్తదనమాట. సో, ఇదనమాట. ఈ డ్రాబ్యాక్ వచ్చేసరికి వర్క్ బుక్‌లో ఇదే. ఈ మనం ఎక్సెల్ ఓపెన్ చేసి మనము రన్ చేసామనుకోండి, అది ఆ ప్రాసెస్ అనేది ఫెయిల్ అవుతదనమాట. అదనమాట ఇష్యూ. సో, మనం ప్రాక్టికల్‌గా చూద్దాం అది ఎక్సెల్ యాక్టివిటీస్. రీడ్ రేంజ్ కదా మనకు కావాల్సింది. సో, ఎక్సెల్ రీడ్ రేంజ్. సో, మనం ఈ ఎగ్జాంపుల్‌లో మనం ఏమేమి యాక్టివిటీస్ కావాల్సొస్తాయంటే ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ యాక్టివిటీ, తర్వాత అవుట్‌పుట్ డేటా టేబుల్ యాక్టివిటీ, లాగ్ మెసేజ్ యాక్టివిటీ. ఈ 3 ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అసలు
రీరేంజ్ రీరేంజ్ యాక్టివిటీ ఇవి ఈ 4 యాక్టివిటీస్ ఇవి చేస్తానమాట. సో, చూద్దాం ఎక్సెల్ యాక్టివిటీస్ రీరేంజ్ యాక్టివిటీ ఆల్రెడీ యాడ్ చేశాను. చూసారు కదా! ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ కావాలని. ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ పెట్టి ఇచ్చేసాను. తర్వాత దీన్ని వితిన్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్‌లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. సో, ఇప్పుడనేది దీంట్లో రీరేంజ్ ఈ కంపైలర్ ఎర్రర్ అనేది పోయిందనమాట. సో, ఇక్కడ మనకి కంపైలర్ ఎర్రర్ వచ్చింది. ఏమడుగుతుందంటే నన్ ఆఫ్ ఓవర్‌లోడ్ గ్రూప్స్ హావ్ ఆల్ దేర్ రిక్వైర్డ్ ఆప్షనల్ యాక్టివిటీ ఆర్గ్యుమెంట్స్ కాన్ఫిగ్. ఓకే. ఇక్కడ మనకేంటంటే మనకి ఈ యొక్క డేటా అనేది ఎక్సెల్ ఫైల్ యొక్క పాత్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏమంటే వర్క్ బుక్ పాత్ ఇవ్వమని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ చూసారు కదా! వర్క్ బుక్ పాత్ టెస్ట్ మస్ట్ బి కొటేషన్. వర్క్ బుక్ పాత్ ఉండాలి. ఆ పాత్ కూడా కొటేషన్స్‌లో ఉండాలన్నమాట. సో, నేను మాన్యువల్‌గా ఏం చేస్తుంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ప్రాజెక్ట్‌లోనే డేటా అనే ఫోల్డర్ క్రియేట్ చేసి డేటా అనే ఫోల్డర్‌లోనే నేను ఈఎంపీ టేబుల్ అనే డేటా టేబుల్ అని క్రియేట్ చేశా ఆల్రెడీ. సో, ఇదనమాట డేటా. ఎంప్లాయీ టేబుల్ డేటా అనేది ఇదనమాట. సో, ఈ డేటాని నేను రీడ్ చేసి డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. ఏమైందంటే ఈ వీడియోలో ఈ ఎక్సెల్ వర్క్ బుక్‌లో ఉన్న ఈ షీట్‌లో ఉన్న డేటాని రీడ్ చేసి డిస్‌ప్లే చేయడమే ఇక్కడ మెయిన్ యాంబిషన్. మెయిన్ ఎయిమ్ అనమాట. సో, ఇక్కడేంటంటే నేను పాత్ ఇస్తున్నాను. డేటాలో ఎక్సెల్ ఫైల్‌ని ఏ ఎక్సెల్ ఫైల్ కావాలో ఆ ఎక్సెల్ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న ఆ యొక్క ఎక్సెల్ ఫైల్ పాత్ అనేది తీసేసుకుంటది. తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఇంతవరకు అయిపోయింది. సో, ఒకసారి చూద్దాం ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఎడిట్ పాస్వర్డ్ ఉంది. పాస్వర్డ్ ఏమైనా ఉంటే ఈ పాస్వర్డ్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. ఈ వర్క్ బుక్ పాత్ ఆల్రెడీ ఇచ్చేసాము. ప్రైవేట్ అంటే ఏం లేదు. ప్రైవేట్ అనేది క్లిక్ చేసి ఎనేబుల్ చేస్తే ఇది లాగ్స్‌లో రికార్డ్ అవ్వనమాట. లాగ్స్‌లోకి రావు. లాగ్స్‌లో డిస్‌ప్లే అవ్వదనమాట దీని గురించి. సో, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి క్రియేట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్. ఇది క్లిక్ చేసామనుకోండి, ఈ ఎక్సెల్ ఫైల్ లేదనుకోండి అక్కడ ఫర్ సపోజ్ లేకుంటే క్రియేట్ చేస్తది. తర్వాత ఇన్స్టెంట్ క్యాష్ పీరియడ్, ఓకే. మైక్రో సెట్టింగ్స్, రీడ్ ఓన్లీ, సేవ్ చేంజెస్ ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట. బట్ మన మెయిన్ 3 వచ్చేసరికి ఏంటంటే అవుట్‌పుట్ అనమాట. ఇక్కడ అవుట్‌పుట్ యూజ్ అడ్జస్టింగ్ వర్క్ బుక్. సో, మనకేంటంటే రీరేంజ్ యాక్టివిటీ వాడేమో ఈ పాత్ ఇచ్చేసాము. రీరేంజ్ వర్క్ బుక్ యాక్టివిటీలో పాత్ ఇచ్చేసాం కాబట్టి సో, ఇక్కడ మనకేంటంటే ఇక్కడ రేంజ్ ఉంది కదా! ఈ రేంజ్‌లో మనకి ఫర్ సపోజ్ ఈ ఎంటైర్ రేంజ్ మనము రీడ్ చేస్తున్నాం. ఇక్కడ ఈఎంపీ నెంబర్ దగ్గర నుంచి 30 దాకా. సో, అందుకోసం ఎంటైర్ కాబట్టి సో, బ్లాంక్ కొటేషన్స్ ఇచ్చేసారు. కొటేషన్స్‌లో ఇచ్చేసారనమాట. షీట్ నేమ్. షీట్ నేమ్ ఏంటంటే షీట్ 1 ఉంది. షీట్ 1 అనేది సేమ్ అలానే ఉందనమాట. సో, ఇది అడ్రెస్ ఉంది కదా! ఈ అడ్రెస్ ఎనేబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అడ్రెస్ కూడా దాన్ని రీడ్ చేస్తాయి. లేకుంటే అడ్రెస్ తీసామనుకోండి అడ్రెస్ లేకుండా మిగతా రిమైనింగ్ డేటా అనేది వస్తదనమాట. అవుట్‌పుట్ ఏంటంటే ఈ అవుట్‌పుట్ అనమాట. ఈ అవుట్‌పుట్‌లో మనకి ఆ డేటా రీడ్ చేస్తాయి. రీడ్ చేసిన తర్వాత ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. డేటా టేబుల్ వేరియబుల్. సో, ఆ డేటా టేబుల్ వేరియబుల్ ఇక్కడ ఇద్దాం మనం. సో, కంట్రోల్-కే వేర్ అండర్‌స్కోర్ ఈఎంపీ టీఏబీఎల్ టేబుల్ ఈఎంపీ టేబుల్ అని ఇస్తున్నాను. సో, ఇక్కడ మనం చూద్దాం ఆ వేరియబుల్ డేటా టైప్ అనేది వేరియబుల్ టైప్ అనేది ఏమొచ్చిందో చూద్దాం. ఇక్కడ చూస్తే వేరియబుల్ నేమ్ ఈఎంపీ టేబుల్ వేరియబుల్ టైప్ వచ్చేసరికి డేటా టేబుల్ అనమాట. సో, ఓకే. సో, మనం డేటా రీడ్ చేసాము. ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసాం. సో, మనకి ఆ స్టోర్ చేసింది డేటా టేబుల్ నుంచి స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేయాలంటే మనకి అవుట్‌పుట్ డేటా టేబుల్ అనే యాక్టివిటీ కావాలి. సో, ఇచ్చామన్నమాట. ఈ అవుట్‌పుట్ డేటా టేబుల్ అనే యాక్టివిటీ ఏంటంటే ఇన్‌పుట్‌గా వేర్ డీటీ అనేది తీసుకుంటది. వేర్ డేటా టేబుల్‌ని తీసుకొని ఇన్‌పుట్‌గా అవుట్‌పుట్ అనేది స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ మనకి వేరియబుల్ లేదు. మనం వేరియబుల్ క్రియేట్ చేయాలా, దాంట్లో స్టోర్ చేయాలి. అవుట్‌పుట్ అనేది స్ట్రింగ్ వేరియబుల్. సో, కంట్రోల్-కే వేర్ అండర్‌స్కోర్ ఈఎంపీ టేబుల్ స్ట్రింగ్ అని ఇస్తున్నా. అర్థం అవ్వడం కోసం. ఇక్కడ చూసారు కదా! టెస్ట్ అనేది టెస్ట్ వేరియబుల్ కాబట్టి టెస్ట్ అని వచ్చింది. ఇక్కడ డేటా టేబుల్ కాబట్టి డేటా టేబుల్ వచ్చిందన్నమాట. సో, ఇచ్చేసాను. ఒకసారి మళ్ళీ వేరియబుల్ చెక్ చేద్దాం. సో, ఇదనమాట. చూసారు కదా! ఇక్కడ మనకి డూలో ఉందనమాట. సో, వేర్ ఎంప్లాయీ టేబుల్ స్కోప్ అనేది డూ అనమాట. సో, మన స్కోప్‌ని చేంజ్ చేసుకోవచ్చు. మెయిన్ సీక్వెన్స్ పెట్టేసుకుంటాను. అప్పుడు మెయిన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు కూడా డిస్‌ప్లే అవుతది. లేకుంటే డూలో ఉంటే అది డిస్‌ప్లే అవ్వదనమాట. సో, ఇది వేర్ ఈఎంపీ టేబుల్ స్ట్రింగ్ అనమాట. సో, వేరియబుల్ అనేది క్రియేట్ అయింది. ఇది మనం డిస్‌ప్లే చేయాలి. మనం ఆ డేటా అనేది చూడాలన్నమాట. సో, అందుకోసం నేను లాగ్ మెసేజ్ అనే యాక్టివిటీని యూజ్ చేస్తున్నా. లాగ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ లెవెల్ కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎనీ వార్నింగ్ అంటే వార్నింగ్ ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ ఏంటంటే నేను వేరియబుల్ ఇస్తున్నా. ఏ వేరియబుల్ ఇవ్వాలా? స్ట్రింగ్ వేరియబుల్ ఇవ్వాలి. మనం డేటా టేబుల్ నుంచి స్ట్రింగ్ కన్వర్ట్ చేసాం కదా! ఆ వేరియబుల్ ఇస్తున్నాం. ఇచ్చేస్తే ఇదనమాట. సో, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారు కదా! ఆల్రెడీ ఎక్సెల్ ఫైల్ ఓపెన్‌లోనే ఉంది. అయినా గాని ఈ ప్రాసెస్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతా ఉంది. బట్ వర్క్ బుక్ వచ్చేసరికి అలా ఉండదు. ఇది ఎక్సెల్ ఫైల్ ఓపెన్‌లో ఉందనుకోండి ఎర్రర్ త్రో చేస్తారనమాట. ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో, చూద్దాం అవుట్‌పుట్‌లో లాగ్ పెట్టాం కాబట్టి లాగ్స్‌లో చూడాలి మనం. సో, ఇదనమాట. చూసారు కదా! ఈ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము
జాబు, తర్వాత వచ్చేసరికి ఎంజీఆర్ అంటే మేనేజర్ నెంబరు, తర్వాత హైర్ డేట్ అనమాట ఇది. డేటు, తర్వాత ఇది కమిషన్ ఇవన్నీ వచ్చాయి. సో, ఇదనమాట. ఈ డేటా మొత్తం రీడ్ చేసిందది. రీడ్ చేసి మనకి డిస్ప్లే చేసిందనమాట. సో, ఇది ఈ రీడ్ రేంజ్ ఎక్సెల్ యాక్టివిటీ అనేది ఇలా వర్క్ అవుతుందనమాట. సో, మనం ఈ ఎగ్జాంపుల్ మనం ఏం చేసామంటే ఏం లేదు. రీడ్ రేంజ్ అనే యాక్టివిటీ, ఈ యాక్టివిటీ యూజ్ చేయాలంటే ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ ఉండాలి కాబట్టి ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకొని దాని యొక్క ఎక్సెల్ ఫైల్ పాత్ని ఇచ్చాము. ఇచ్చిన తర్వాత రీడ్ రేంజ్ అనే యాక్టివిటీ యాడ్ చేసి తర్వాత చేసిన తర్వాత మనకి అక్కడ రేంజ్ అనేది ఇవ్వాలి. మొత్తం రేంజ్ కావాలంటే ఇక్కడ ఎంప్టీ ఇస్తాం అనమాట. బ్లాంక్ ఇచ్చేస్తాం. ఫర్ సపోజ్ మనకి రేంజ్ అనేది సమ్ రేంజ్ కావాలనుకోండి. ఇక్కడ ఏంటంటే A1 అనమాట. A1 నుంచి ఇక్కడ నాకు H10 దాకా కావాలి. సో, ఆ రేంజ్ ఇచ్చామనుకోండి ఇక్కడ మనం. ఓపెన్ అండ్ క్లోజ్. A1 నుంచి H10 కదా, H10 ఇస్తే అంతవరకు రేంజ్ అనేది ఇది రీడ్ చేసి డేటా టైప్లో కూర్చోబెడతాం అనమాట. సో, చూద్దాం. లాస్ట్ది ఏముంది 30 ఉంది. ఇది ఎంప్లాయీ నేమ్ వచ్చేసరికి టర్నర్. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. అవుట్పుట్ చూడండి. అవుట్పుట్లో ఏమంటే టర్నర్ దాకా ఇది రీడ్ చేస్తుంది, మిగతా రీడ్ చేయదు. ఇది చూసారు కదా, లాస్ట్ వచ్చేసరికి టర్నర్. సో, టర్నర్ దాకా రీడ్ చేసింది, మిగతా అంతా రీడ్ చేయలేదు. సో, ఇదనమాట. ఏం లేదు, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చేసామంటే ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ పెట్టేసాము. రీడ్ రేంజ్లో రేంజ్ ఇచ్చాము, షీట్ నేమ్ ఇచ్చాము. రీడ్ అయిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి ఒక డేటా టేబుల్ వేరియబుల్ ఇచ్చాము. తర్వాత డేటా టేబుల్ నుంచి స్ట్రింగ్ కన్వర్ట్ చేయడం కోసం మనం అవుట్పుట్ డేటా టేబుల్ యాక్టివిటీని యాడ్ చేసాము. కన్వర్ట్ చేసిన తర్వాత లాగ్లో ఆ యొక్క రిజల్ట్ని మనం డిస్ప్లే చేసాం. సో, ఇదనమాట. ఈ వీడియోలో మనం రీడ్ రేంజ్ అనేది చూసాం. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.